నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తాడికొండ నియోజకవర్గ గుంటూరు జిల్లా జగనన్న కాలనీలో పగలు రాత్రి తేడా లేకుండా గంజాయి ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నారని, వారి నుండి రక్షించాలని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామ శివారు తాతిరెడ్డిపాలెం వాసులు కలెక్టర్కు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతులు సరిగా లేనందున దొంగతనాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన చెందుతున్నామని, మాకు రక్షణ కల్పించాలని తెలిపారు. మెయిన్ రోడ్ బరోబర్ చేస్తే బాగుందండి. చంద్రబాబు వచ్చాము, ఇక్కడ కరెక్ట్గా చెప్పాము, స్పందించారండి, వస్తా ఉన్నాం. అదే దానికి అసలు నీళ్ళు సౌకర్యం కూడా చేస్తే 10 మంది వస్తారండి. ఇప్పుడు 100 నీళ్ళకి ఇబ్బంది అయిపోయి జనాలు వెళ్ళిపోతారు ఇచ్చినట్టు వాళ్ళు. అది పంచాయతీ వాళ్ళు చెప్పామండి. ఏమన్నారు పంచాయతీ? అది పంచాయతీకి కింద వెళ్ళలేదు చెప్పచ్చు. అది పంచాయతీ కింద మున్సిపాలిటీ కింద అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. మా ఓట్లు అయితే ప్రజెంట్ గుంటూరులోనే ఉన్నాయండి. ఇది పంచాయతీ కింద తీసుకుంటారా లేదంటే మా గుంటూరు మున్సిపాలిటీ కింద తీసుకుంటారా అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అది ఎవరు ఏంటనేది ఉన్నతాధికారులే వాళ్ళు చెప్పండి. అంటే నా పేరు నాగేశ్వరరావు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి. లాం జగనన్న కాలనీలో గత 4 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నామండి. గత 4 ఏళ్లలో కూడా పలుమార్లు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కాలనీలో. మేము తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేసాం, వాళ్ళు వస్తున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ పట్టపగలు రైతులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు గంజా బ్యాచ్ కావచ్చు, రౌడీలు కావచ్చు, నానా విధాలుగా వచ్చి రభస చేసేసి గోలగోలు చేస్తున్నారు. రైతులు కూడా అయితే మరీ దారుణం అయిపోతుందండి. ఇళ్ల మధ్య మారణాయుధాలతో జరగడం, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము అందరూ రోజు వారి కూలి పనులకు వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజు మేము పనికి వెళ్ళి వచ్చేపాటికి అందరూ ఎవరికి వాళ్ళు అలసిపోయి ఇళ్లలో పడుకుంటున్నాం. వీళ్ళు నైట్ టైంలో కావచ్చు, పగల కావచ్చు దొంగతనాలు చేస్తున్నారు. పనులకు వెళ్ళిన టైంలో చేస్తున్నారు, రైతుల పూట చేస్తున్నారు. వాళ్ళు అరికట్టడానికి మాకు ఏ మార్గం కనిపించలేదు. ఈరోజు స్పందనకు రావడం జరిగిందండి. ఆ విషయమై మేము ఒక చిన్న ఫిర్యాదు చేశాము. ఆ కంప్లైంట్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నామండి. ఈ విషయం గురించి ఉన్నతాధికారులు అందరూ యాక్షన్ తీసుకొని మాకు మౌలిక వసతుల గురించి, రోడ్ల గురించి కావచ్చు, లైట్ల గురించి కావచ్చు, ఏదైనా కానీ మౌలిక వసతుల గురించి కూడా కొంచెం పట్టించుకోవాలని చెప్పేసి విన్నవించుకోవడం కోసం రావడం జరిగిందండి. ఇదండి మా యొక్క కాలనీ. మీ ప్రధాన సమస్య అని చెప్పండి. మా ప్రధాన సమస్య వచ్చింది మెయిన్ దొంగల బారి నుంచి మమ్మల్ని కొంచెం చేసుకోవాలి, కాపాడాలి. ఓకేనండి. విద్యుత్ దీపాలు ఉన్నాయనుకోండి, విద్యుత్ దీపాలు ఉంటే ఏంటంటే వచ్చేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. మేము రావడానికి కూడా బళ్ళు కూడా పడిపోతున్నారండి, పెద్దవాళ్ళు వస్తున్నారు. ఆ చీకట్లు ఏంటంటే గుంతల వల్ల పడిపోవడం జరుగుతుంది. మొన్న ఒక అతనికి కాలు కూడా ఇరిగిందండి. అది అలాంటి విషయాల్లో కొంచెం ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి మేము విన్నవించుకోవడం కోసం రావడం జరిగిందండి. అది ఒక్క నిమిషం, మీరు ఎక్కడ తాతిరెడ్డిపాలెంకి వచ్చామండి 4 సంవత్సరాల క్రితం. మొదట మీ గుంటూరు వాసులు, అక్కడికి 4 సంవత్సరాల క్రితం మేము వచ్చి ఇక్కడ కాపురం ఉన్నాం. ప్రస్తుతం స్పందనలో కలెక్టర్ గారికి అప్లై చేద్దామని చెప్పేసి అర్జీ పెడదామని చెప్పేసి వచ్చామండి. వాళ్ళు స్వీకరించారు, అధికారులు కూడా చెప్పారు. అధికారులు కూడా మేము వస్తాము, పరిశీలిస్తామని చెప్పేసి అన్నారండి. రేపు వస్తామన్నారు, రేపు ఉదయం 10 గంటలకల్లా పరిశీలిస్తామన్నారు. అదే మీరు స్పందనలో ఇచ్చిన గ్రీవెన్స్లో ఏ విషయాలు పొందుపరిచారు? దొంగతనాల గురించి, లైట్లు, విద్యుత్ దీపాల గురించి, రోడ్లు గుంతలు మరమ్మతుల గురించి అర్జీ పెట్టాము. వాటి గురించి స్వీకరించారు.